హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. మేమైతే మామిడికాయ పచ్చడి పెట్టడానికి ఇగో రెడీ చేస్తున్నాం. ఎల్లిపాయలు మా చెల్లి అయితే ఎల్లిపాయలు తీస్తుంది, నేను మామిడికాయ తింటున్నా. మనం పని ఏం చెయ్యం కదా, అలా అనేసి ఇగో చూడండి, జీలకర్ర అయితే వేంపుతుంది మా అక్క. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే ఎల్లిపాయలు. మామిడికాయ పచ్చడి కావాల్సినవి ఎల్లిపాయలు కొంచెం పోపున వేసుకోవాలి, కొన్ని అయితే మిక్సీ పట్టాలి. అలా అనేసి ఇగో మిక్సీ పట్టాము. జీలకర్ర, మెంతులు అవి కూడా మిక్సీ పట్టుకున్నాము. ఇగో మామిడికాయలు చూడండి పచ్చడివి, వాటిని అయితే కట్ చేస్తున్నాము. ఈ కట్ చేసేది కత్తెర అయితే మా ఇంటి దగ్గర లేదు, మా పక్కన వాళ్ళ వీళ్ళకి కూడా అడిగాము, కానీ మా ఊర్లో లేదంట. మహబూబాద్కి వెళ్ళి పక్కన ఊరికి వెళ్ళి ఇక కట్ చేయించుకొని రావాలి, లేట్ అయిపోతుంది అనేసి ఇక మేమే కట్ చేద్దాం ఎలా అయినా అనేసి ఇగో మా అన్నయ్య అయితే ట్రై చేశాడు. కొంచెం అటు ఇటు వచ్చినా కూడా మొత్తానికి అయితే కట్ చేశాడు మా అన్నయ్య, కష్టపడ్డాడు. కరెక్ట్ రాలేవు ముక్కలు, కాకపోతే మంచిగానే వచ్చాయి. ఇక దానికి కొంచెం డస్ట్ గిన్క ఉంటుంది అనేసి మా చెల్లె తోడిసింది ముక్కలన్నీ నీట్గా. నేను మా వదిన అయితే ఇగో పోపుకి అయితే రెడీ చేసుకుంటున్నాము. కొంచెం ఆయిల్ వేసుకున్నాం, మళ్ళీ తర్వాత కూడా ఆయిల్ వేసుకోవచ్చట. అంటే కొంచెం ఆయిల్ వేసుకొని పోపుకి సరిపడా ఎండుమిర్చి వేసాము. ఎండుమిర్చి కొంచెం మగ్గిన తర్వాత జీలకర్ర, కొంచెం ఆవాలు అవన్నీ వేసాము. ముందుగా పోపు, ఎందుకంటే పోపు మొత్తం చల్లారాలంట, చల్లారిన తర్వాతనే కలపాలి. అలా అనేసి ముందుగా పోపు చేసి పక్కన పెట్టుకున్నాము. కొన్ని వెల్లిపాయలు, కొన్ని పోపుకు సరిపడా మొత్తం అన్నీ వేసి పోపు పక్కన పెట్టుకొని తర్వాత ఇప్పుడు కారం అయితే ఒక డబ్బాతోని పోసింది మా అత్తమ్మ. మా అత్తమ్మ ఇలా పెడుతుంది, మా అమ్మ అయితే వేరేలాగా పెడుతుండే. మరి ఇక మా అత్తమ్మ ఇక ఆమెను తీసుకొచ్చాము, ఆమె ఎలా పెడుతుందో అలానే పెట్టమని చెప్పాము. 2 డబ్బాల కారం పోసింది, 1 డబ్బా ఉప్పు పోసింది. అవి 2 మొత్తం మిక్సీగా ఇట్లా మంచిగా మిక్స్ చేస్తుంది. ఎంతనైనా అమ్మ ఉండాలండి, అమ్మ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఈ ఇయర్ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టొద్దంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టుకుంటున్నాము పచ్చడి అయితే. ఇప్పుడు మాకు అమ్మలేని లోటు ప్రతి దాంట్లో తెలుస్తుందని చెప్పాను కదా, స్పష్టంగా తెలుస్తుంది మాకైతే ఎంత బాధ ఉందో. ఇక ముందుగా మనం మిక్స్ చేసిన జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఆవాల పొడి 3 కూడా మళ్ళీ కారంలో వేసి మొత్తం మిక్స్ చేస్తుంది. మంచిగా అన్నీ కలపాలంట ఫస్టే. చూడండి, మా అత్తయ్య కూడా చాలా బాగా పెడుతుందంట పచ్చడి. ఇది మేమైతే పెట్టించుకోవడం ఫస్ట్ టైము. ఈసారి మా అమ్మ లేదు కాబట్టిగా ఇక వెల్లిపాయలు పేస్ట్ చేసినాం కదా, అది కూడా అందులో వేసి కలుపుతుంది. చూడండి, పచ్చడి కోసం 1 డే పట్టింది మాకైతే. మా అమ్మ అయితే ఒక హాఫ్ డేలోనే పెట్టేసేది అన్నీ ఒక్కతే. మేము ముగ్గురం ఉండి కూడా 1 డే పట్టింది ఈ మామిడికాయ పచ్చడి కోసం. ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అమ్మ లేకపోతే అయితే. అసలు అమ్మో చాలా మిస్ అవుతున్నాం మా అమ్మనైతే. అసలు ముందుగా పోపు చేసింది చల్లారింది కదా, చల్లారిన తర్వాత అది కూడా ఈ కారంలో వేసి మొత్తం మంచిగా మిక్స్ చేయాలి మొత్తము. ఇక చూడండి, మా అత్తయ్య అయితే మొత్తం మంచిగా మిక్స్ చేస్తుంది. తెలంగాణ మామిడికాయ పచ్చడి తెలంగాణ స్టైల్లో ఇలానే పెడతారంట. మీరు ఎలా పెడతారో నాకు కామెంట్ చేయండి. ఇక మొత్తం పోపు అన్నీ పొళ్ళు కలిపి అన్నీ మంచిగా మిక్సీ చేసింది కదా, దాంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇక మామిడికాయ ముక్కలు వేసింది కదా, వేసి మొత్తం మంచిగా కలిపిన తర్వాత కొంచెం జాడీ ఉంటుంది మామిడికాయ, మనం జాడీలనే పెట్టుకుంటాం కదా, ఆ జాడీలోకి వేస్తుంది కొంచెం. ఎందుకంటే ఇంతకుముందు మా అమ్మ చాలా పెట్టేది, 30-40 కాయలు పెట్టి అసలు ఆ జాడి నిండా పెట్టేది. ఈసారి మేము కొంచెమే పెట్టుకున్నాం కదా, చూడండి జాడి కిందికే వెళ్ళిపోయింది పచ్చడి అయితే. మొత్తం ముక్కలన్నీ వేసి మంచిగా నీట్గా కొంచెం కలుపుకుంటూ జాడీలోకి అయితే వేస్తుంది. చూడాలి ఈసారి మా అత్తయ్యతో పెట్టినాం ఎలా ఉంటుందో పచ్చడి, ఏమో తెలియదు. మా అమ్మ పెడితేనైతే మాకు 1 ఇయర్ వరకు అసలు ఖరాబ్ కాకుండా చాలా బాగుంటుంది. చూడాలి, ఇక అమ్మ లేకపోతే ఏం చేస్తాం, ఏదో ఒకటి సర్దుకోవాలి కదా, తప్పదు. ఇక మాకేమో పెట్టడం రాదు కదా. ఇక మొత్తం అయితే కంప్లీట్గా పెట్టేసింది. దాంట్లోకి అన్నం అయితే వేసింది. అసలు అన్నం మెయిన్, దీనికోసం వెయిటింగ్ నేనైతే ఎప్పటి నుండో. ఎందుకంటే ఈ టేస్ట్ మళ్ళీ రాదు, పచ్చడి పెట్టినప్పుడే వస్తుంది. చూడండి, ఇక చాలా ఇష్టం నాకైతే.
మా చెల్లెకైనా అందరికీ. ఇక అందరం ఉన్నాం కదా అనేసి కొంచెం అన్నం ఎక్కువనే వేసి కలిపి అందరికీ కొంచెం కొంచెం ప్లేట్లలో అయితే పెట్టించింది మా వదినే. అందరం తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక చూడండి మా చెల్లెంది మొత్తం బొచ్చుతోనే తింటాను అన్నం అనుకో. చూడండి అలా కొంచెమే ఉంది పాపం, దానికి లాస్ట్కి ఇచ్చాము. మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయింది. బాగుంది కదండి, సూపర్ టేస్ట్ ఉంది మామిడికాయ పచ్చడి అయితే. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.